Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మెటాలో మళ్ళీ మొదలు కానున్నాయి లే ఆఫ్స్ పరంపర. మార్క్ జూకెన్బర్గ్ సంబంధించిన యాజమాన్యంలోని ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ప్లాట్ఫామ్స్ మెటాలో 10% మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియ కూడా మొదలుపెట్టేస్తున్నాయి. దాదాపు 8,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. వచ్చే నెల 20 నుంచి మెటాలో మొదలు కానున్నాయి లే ఆఫ్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతుంది మెటా. ఈ నేపథ్యంలో 2022-23లో సుమారు 21,000 మందిని కూడా తొలగించినటువంటి పరిస్థితి. ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగిస్తుంది మెటా కంపెనీ తన కోర్ ఫంక్షన్లను కూడా ఏఐ సహాయంతో మార్చేటువంటి యోచన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టెక్నాలజీని యూజ్ చేసి నిర్వహణ ఖర్చులను తొలగించడం, కొంతవరకు ఉద్యోగులను తొలగించి తమ యొక్క భారాన్ని తగ్గించుకునేటువంటి దిశగా మాత్రం మెటా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. సో 2021-23లో మనం చూసినట్లుగా 21,000 మందితో పోలిస్తే ఇప్పుడు 8,000కి సంబంధించినటువంటి ఉద్యోగులను కూడా తొలగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల 20 నుంచి కూడా దీనికి సంబంధించిన లే ఆఫ్స్ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా మార్క్ జూకెన్బర్గ్ యాజమాన్యంలో ఉన్నటువంటి ఫేస్బుక్ కి సంబంధించినటువంటి పేరెంట్ కంపెనీ మెటా ప్లాట్ఫామ్స్ లే ఆఫ్స్ కి సంబంధించి మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మెటాలో మరోసారి లే ఆఫ్స్ పరంపర కొనసాగిస్తున్నటువంటి ప్రమాదం కనబడుతుంది. ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. పలు కారణాలు కంపెనీ ప్రధానంగా వేటిని ప్రస్తావిస్తుంది? పూర్తి అప్డేట్స్ అంటే సిరాజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐలో భారీగా పెట్టుబడులు పెడుతుంది మెటా. ఏదైతే ఈ క్రమంలోనే మెటా ఖర్చులు తగ్గించుకోవడానికి కొన్ని డిపార్ట్మెంట్లలో ప్రాధాన్యతలు తగ్గించే క్రమంలోనే ఉద్యోగాల్లో కోత పెడుతుందనే సమాచారం వినిపిస్తుంది. మెటా కంపెనీ తన కోర్ ఫంక్షన్లన్నిటినీ ఏఐ సాయంతో మార్చాలని చూస్తుంది. ఏఐని ఉపయోగించుకొని తన టూల్స్ ని డెవలప్ చేయాలనే యోచనతో మెటా కంపెనీ ఉంది. కంపెనీ ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ లేయర్లను తగ్గించి ఏఐ సాయంతో పని విభజించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే మార్క్ జుకర్బర్గ్ యాజమాన్యంలోని ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ అయిన మెటా ప్లాట్ఫామ్ తన గ్లోబల్ వర్క్ ఫోర్స్ దాదాపు సుమారు 10% ఉద్యోగులను తొలగించే ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందులో మొదటి విడతగా దాదాపు 8,000 ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. వచ్చే నెల 20వ తేదీ నుంచి లే ఆఫ్స్ మొదలు కానున్నాయని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇటీవల కాలంలోనే చాలా కంపెనీలు, ఏదైతే గూగుల్ కానీ గూగుల్ లాంటి కంపెనీలు కూడా ఇప్పటికే గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి బహుళజాతి కంపెనీలు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను ఇటీవల కాలంలో తగ్గిస్తున్నాయి. టెక్ రంగంలో వస్తున్న మార్పులు, మరోపక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న అనిశ్చితి, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న ఆయా కంపెనీలతో పాటు మెటా కూడా తన ఉద్యోగులు తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. 2022-23 మధ్య కాలంలోనే మెటా దాదాపు 21,000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధానంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా కంపెనీలు తమ ఏఐ సాయంతో టూల్స్ డెవలప్ చేయడం, మరొక ఆర్థిక భారం తగ్గించుకోవడానికి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇప్పటికే 72,000 ఉద్యోగాలు తొలగించినట్టు కూడా అధికారికంగా ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. కిరణ్, కొంతవరకు అంటే లే ఆఫ్స్ తర్వాత తొలగించబడినటువంటి ఉద్యోగులకి కనీసం అవసరమైనటువంటి ఆర్థిక సహాయం ఇలాంటికి సంబంధించిన ప్యాకేజీలు ఏమైనా వెల్లడించేటువంటి అవకాశం ఉంది అనుకోవచ్చా? సిరాజ్, ఇప్పటికే కొన్ని కంపెనీలు, గూగుల్ కావచ్చు, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కొంత మేరకు ఉపశమనం ఇచ్చినప్పటికీ కూడా అది ఆ కుటుంబాలకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది, ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఏదైతే కేవలం ఒక మెయిల్ ద్వారా సమాచారం పంపి ఈ రోజు నుంచి మీరు ఆఫీస్కి రావచ్చు, మీ ఉద్యోగాలు తొలగించాము, మీకు రావాల్సినవన్నీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అంటూ ఏదైతే స్వచ్ఛందంగా రాజీనామా చేసిన ఉద్యోగులకు మాత్రమే కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు. కానీ ఏదైతే బలవంతంగా లే ఆఫ్స్ ఇచ్చిన వారికి దాదాపు కంపెనీలు ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదనే ప్రచారం నడుస్తుంది. 2022-23లోనే మనకు మెటా వ్యవహారం చూసినప్పుడు దాదాపు 21,000 మందిని తొలగించింది. ఇది ఒక పెద్ద లే ఆఫ్ గతంలో. అయితే ఇప్పుడు మరో 8,000 మంది తొలగించడం ఎంతవరకు భారతదేశం పైన ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల కూడా ఒరాకిల్ కంపెనీ కూడా దాదాపు 12,000 మంది ఉద్యోగులు తీసేసింది.
తర్వాత ఒరాకిల్ తర్వాత హైయెస్ట్ ఉద్యోగులు తొలగించే ప్రక్రియలో మెటానే ఉంది. మెటా దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగిస్తుంది. ఏదైతే భారతీయ ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగుల పైన ఇలాంటి చర్యలు ఒత్తిడి పెంచుతాయి. గూగుల్ కావచ్చు, మెటా కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, ఉన్నట్టుండి సంస్థలు ఆ రోజు ఉదయం మెయిల్ ద్వారా ఉద్యోగుల ద్వారా సమాచారం ఇచ్చి వారు స్వచ్ఛందంగా విరమణ చేస్తే మాత్రమే కంపెనీ బెనిఫిట్స్ ఇస్తుంది, లేకపోతే ఏ బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పడం కూడా దారుణం అంటూ టెక్కీలు ఆరోపిస్తున్నారు. ఇటు ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువ శాతం ఏఐ వల్లే ఉద్యోగాలు పోతాయి. ఇటీవల మనం గమనించాము 84 లక్షల జీతం తీసుకునే ఒక వ్యక్తికి ఉద్యోగం ఏఐ ద్వారా ఉద్యోగం పోయింది. ఆ ఏఐ టూల్ని అడిగితే ఏఐ టూల్ని నీ వల్ల నా ఉద్యోగం పోయిందని ఏఐని అడిగినప్పుడు అప్డేట్ కాకపోవడం మీ తప్పు, అది నా తప్పు కాదండి, ఏఐ సూటిగా జవాబు చెప్తుంది. ఇలా వరుసగా ఏదైతే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగుల పైన లే ఆఫ్స్ ప్రభావం చూస్తున్నాయి. భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 73,000 మంది ఉద్యోగులు తొలగించినట్టు అందులో ఒరాకిల్, మెటా దాదాపు ఒరాకిల్ భారతదేశంలోనే 12,000 మంది ఉద్యోగులు తొలగించింది. మెటా గతంలో 21,000 మంది ఉద్యోగులు తొలగిస్తే 2021-22 ప్రస్తుతం 8,000 ఉద్యోగులు తొలగించడం అతిపెద్ద లే ఆఫ్ ప్రక్రియ అని చెప్పొచ్చు. అయితే ఐటీ రంగంలో ఏ ప్రవేశంతోనే ఈ ఉద్యోగాలు పోతున్నాయనేది ఒక వాదన అయితే, మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశపెట్టడం వల్ల ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఖర్చులు తగ్గడం వల్ల ఏదైతే కంపెనీని మరింత గ్రోత్ తీసుకొని పోయే అవకాశాలు ఉన్నాయంటూ ఇటు ఐటీ కంపెనీలు ఆలోచన చేస్తున్నాయి. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మెటాలో మళ్ళీ మొదలు కానున్నాయి లే ఆఫ్స్ పరంపర. మార్క్ జూకర్బర్గ్ యాజమాన్యంలో ఉన్నటువంటి ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ప్లాట్ఫామ్స్. సో అందరికీ సుపరిచితమైనటువంటి ఈ కంపెనీకి సంబంధించి 10% మంది ఉద్యోగులను తొలగించేటువంటి ప్రక్రియ కూడా మొదలు కాబోతుంది. దాదాపు 8,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. వచ్చే నెల 20 నుంచి మెటాలో మొదలు కానున్నాయి లే ఆఫ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ రాకతోనే సో ఉద్యోగుల్లో కూడా భారీ స్థాయిలో ఆందోళన కనబడుతుంది. ఏఐ టెక్నాలజీని నేర్చుకున్నటువంటి ఉద్యోగులకి మాత్రమే భవిష్యత్తు ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భారీగా పెట్టుబడులు కూడా మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పెడుతున్నటువంటి పరంపర మనం చూస్తున్నాం. సో గతంలో కూడా ఇలాంటి లే ఆఫ్స్ని మనం చూసాం. 2022-23 ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 21,000 మంది ఉద్యోగులను కూడా మెటా తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగిస్తున్నట్లుగా కూడా మెటా వెల్లడించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉద్యోగుల యొక్క ఉత్పాదకతను పెంచడం, 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి పురోగతి, నిర్వహణకు సంబంధించినటువంటి ఖర్చులను ఈ మొత్తాన్ని తగ్గించుకునేటువంటి దిశగా మాత్రం మెటా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మెటా కంపెనీ తన కోర్ ఫంక్షన్లను ఏఐ సహాయంతో మార్చేటువంటి యోచనలో కనబడుతుంది. పూర్తిగా టెక్నాలజీని యూజ్ చేస్తూ ఆర్థిక భారాన్ని తగ్గించుకునే దిశగా మాత్రం అడుగులు వేస్తుంది. గతంలో ఇచ్చినటువంటి లే ఆఫ్స్ కాకుండా ఈసారి లే ఆఫ్స్ 8,000 మందికి కూడా ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇది భారతదేశం పైన ఎలాంటి ప్రభావం పడబోతుంది? సో టెక్నాలజీని అతిగా యూజ్ చేసుకుంటున్నటువంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఉద్యోగులను పక్కన పెడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక ఉద్యోగి ప్లేస్లో టెక్నాలజీ రీప్లేస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. దీని ద్వారా టెక్కీల యొక్క ఆందోళన తీవ్రస్థాయికి తారస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు కూడా తమ యొక్క వర్క్ ఫోర్స్లో టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉండడం, మరి ముఖ్యంగా టెక్నాలజీ నేర్చుకున్నటువంటి ఉద్యోగులకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. తాజాగా మెటా కూడా రెండోసారి అదే బాటలో పయనిస్తున్నటువంటి పరిస్థితి. 8,000 మంది అంటే 10% మంది ఉద్యోగాలను తొలగించేటువంటి దిశగా మాత్రం మెటా అడుగులు వేస్తుంది. ఇదే అంశం మీద మాత్రం అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు, వాణిజ్యపరమైనటువంటి నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో టెక్నాలజీని యూజ్ చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఉద్యోగాల తొలగింపుకు సంబంధించిన దాని మీద మాత్రం ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.